హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరదావాణి యాపు వాడు ఆగేలా లేడు గురు. సో గైస్ వెల్కమ్ బ్యాక్. నిన్న మనం చెప్పుకున్నట్టే 2 ప్రిడిక్షన్స్ కూడా ఆన్ పర్ఫెక్ట్గా వచ్చాయి. సో వీఆర్ 10/11. సో గైస్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియోని లైక్ చేయండి. వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. మీరు ఎవరికి వేస్తారో కూడా కామెంట్ చేయండి. సో స్టార్టింగ్ విత్ ఎస్టేస్ మ్యాచ్. ఫస్ట్ DCS SRH అయింది. సో SRH won the toss and they have decided to bat first. అనుకున్నట్టుగానే కెప్టెన్ టాస్ గెలిస్తే ఖచ్చితంగా బ్యాటింగ్ ఇస్తారు అనుకున్నాం. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. అండ్ స్టార్ట్ అయితే మన స్టార్ట్ దొరకలేదు. స్టార్టింగ్లోనే మన అభిషేక్ శర్మ రన్అట్ అయ్యాడు. తర్వాత స్టార్క్ పవర్ ప్లేలో బేబసన్ స్పెల్ అయితే వేసాడు. తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ వికెట్ తీసుకున్నాడు. నితీష్ రాణా వికెట్ కూడా తీసాడు. నితీష్ కుమార్ రెడ్డి వికెట్ కూడా తీశారు. సో హెడ్ వికెట్ కూడా తీశాడు. సో స్టార్క్ ఈజ్ ఆల్ ఓవర్ సన్ రైజర్స్ నిన్న 5 for 35. అండ్ మిడిల్ ఓవర్ని కుల్దీప్ యాదవ్ కంట్రోల్ చేశాడు విత్ దట్ 3 for 22. సో మిడిల్ ఓవర్లో క్లాసన్ వికెట్ కూడా చాలా క్రూషియల్గా మారింది. ఎందుకంటే అనికేత్ వర్మ అండ్ క్లాసన్ ఆర్ గోయింగ్ గుడ్ ఎట్ దట్ టైం. అంటే అనికేత్ వర్మ 74 of 41. లాస్ట్ మ్యాచ్లో మనం చెప్పాం ఆల్రెడీ, తను 36 కొట్టాడు. హీ హాజ్ అనౌన్స్డ్ హిమ్సెల్ఫ్ టు ద వరల్డ్ అని. సో హీ హాజ్ కంటిన్యూడ్ దట్ ఫామ్. తన స్పిన్నర్స్ కొట్టిన సిక్సెస్ అయితే చూడడానికి ఎందుకు సరిపోవు, అంత చక్కగా కొట్టాడు. కుల్దీప్ యాదవ్ కూడా 6 కొట్టాడు. ఇంకో 6 కొట్టే క్రమంలో బౌండరీ దగ్గర క్యాచ్ అవుట్ అయితే అయ్యాడు. సో క్లాసన్ కూడా 32 కొట్టాడు 19 balls. మోహిత్ శర్మ క్లాసన్ వికెట్ తీశాడు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వికెట్ ఆ టైంలో. సో ఫైనల్గా SRH ఆ అగ్రెసివ్ ఇంటెంట్ చూపించారు. కాకపోతే టాప్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడంతో వన్స్ అగైన్ 163కే బండిల్ అవుట్ అయిపోయారు. సో అది చేస్ చేయడానికి వచ్చిన డీసీకి మంచి ఓపెనింగ్ స్టార్ట్ అయితే దొరికింది. డూప్లెసిస్ 50 కొట్టాడు. ఫ్రేజర్ మెగ్గర్ 38 runs కొట్టాడు. మెగ్గర్ స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్ అయినప్పటికీ ఒక ఎండ్లో డూప్లెసిస్ మంచి అగ్రెసివ్ ఇంటెంట్తో 50 అయితే కొట్టాడు. సో అంటే వాళ్ళ టీం ఎప్పుడు అసలు గేమ్ మొత్తానికి ఎక్కడ ప్రెజర్లో ఉన్నట్టయితే కనిపించలేదు. సో వన్స్ డూప్లెసిస్ అయిపోయిన తర్వాత మెగ్గర్ కూడా 6, 4 కొట్టాడు. సో ఆ మొమెంటం మెగ్గర్కి అందుకున్నాడు అండ్ తను కూడా అవుట్ అయిపోయాడు. అండ్ వికెట్స్ మొత్తం జీషన్ అన్సరియా తీసుకున్నారు. తనకి ఈరోజు డెబ్యూ, ఉత్తరప్రదేశ్ లీగ్లో ఆడుతుంటాడు. సో గుడ్ ఫైండ్ ఫర్ SRH అంటే లెగ్ స్పిన్నర్. సో నెక్స్ట్ వచ్చిన రాహుల్ స్టార్టింగ్ నుంచే మంచి అగ్రెసివ్ ఆడాడు. ఒక 4 కొట్టాడు, 6 కొట్టాడు. సో హీ వాంట్ టు ప్రూవ్ సంథింగ్. అంటే ఆ స్ట్రైక్ డిస్టెన్స్ గురించి తనకు తెలుసు. సో హీ హ్యాస్ డిసైడెడ్ టు కౌంటర్ అటాక్. అండ్ అదే క్రమంలో 5 balls కొట్టి అవుట్ అయితే అయ్యాడు. జీసన్ అన్సరీ బౌలింగ్ అరౌండ్ లెగ్స్ బౌల్డ్ అయిపోయాడు. సో అభిషేక్ శర్మ ఒక పక్క అయితే లాస్ట్లో మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చాడు. 34 out 18 balls. అండ్ దాంతోపాటు డిస్టెన్స్ ఆఫ్స్ మ్యాచ్ని అయితే ఫినిష్ చేశాడు. దిస్ ఇస్ అబౌట్ ఎస్టేస్ మ్యాచ్. అంటే టాప్ పెర్ఫార్మెన్స్ వచ్చేసరికి డూప్లెసిస్ 50 కొట్టాడు అండ్ అనికేత్ వర్మ ఇస్ అవుట్ ఆఫ్ నెవర్ 74 అయితే కొట్టాడు. మిగతా అందరూ SRH బ్యాటర్స్ రాంగ్ షాట్స్తో మ్యాచ్ని అయితే పూర్తిగా పోయింది. ఇక్కడ SRH తప్పేం చేస్తుందంటే ఒకటే ప్లాన్తో వెళ్తున్నారు. సో దే ఆర్ గోయింగ్ బిజార్ ఆన్ ద బౌలింగ్ అటాక్స్. అంటే ఫస్ట్ బాల్ నుంచి అటాక్ చేద్దాం అన్నట్టు వెళ్తున్నారు. సో విచ్ ఈస్ గుడ్. బట్ ఒక్కసారి మీకు పవర్ ప్లేలో 2 wickets పడ్డాయంటే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది వికెట్స్ కదా. అంటే ఇంకో వికెట్ పడకుండా పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలి. అది ఒక్కటే తగ్గుతుంది SRHలో. మేబీ దే లుక్ ఇన్ డేట్. అండ్ ఈ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి మిస్టర్ స్టార్క్ పవర్ ప్లేలో 3 wickets తీసుకున్నాడు. మళ్ళీ డెత్లో వచ్చి లాస్ట్లో 2 wickets తీసుకున్నాడు. నిన్న డీసీకి స్టాండర్డ్ పాయింట్ ఏదంటే వాళ్ళ క్యాచింగ్. ఆ అక్షర్ పటేల్ క్యాచ్ కావచ్చు, మెక్కర్ క్యాచ్ కావచ్చు, లాస్ట్లో డూప్లెసిస్ పట్టిన క్యాచ్ కావచ్చు. ఫీల్డింగ్ విన్స్ మ్యాచెస్ అంటారు కదా. సో డెఫినెట్లీ ఢిల్లీ ఆ ఫీల్డింగ్ తోనే మ్యాచ్ గెలిచారు. 30-20 runs ఫీల్డింగ్ వల్ల ఆగి. సో ఆ క్యాచ్ అనికేత్ వర్మ క్యాచ్ మెగ్గారికి బౌండరీ దగ్గర పట్టకపోయి ఉంటే క్లాస్ అనికేత్ వర్మ సెంచరీ కొట్టే ఛాన్స్ కూడా వచ్చేది. సో ఎనీథింగ్ కుడ్ హ్యాపెన్. సో క్యాచెస్ చాలా బాగా అయితే చేశారు. గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా బాగుంది. సో ఫైనల్లీ DC వాన్ ద మ్యాచ్ విత్ 7 wickets యాజ్ వి ప్రిడిక్టెడ్. అండ్ మిచిల్ స్టార్క్ అయితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఇంకో మ్యాచ్ జరిగింది, ఆ మ్యాచ్ గురించి చూద్దాం. ఇట్ ఈస్ RR వర్సెస్ CSK అండ్ వి ప్రిడిక్టెడ్ RR గోయింగ్ టు బి విన్. అండ్ అదే జరిగింది. సో మొదటగా టాస్ గెలిచిన చెన్నై RRని బ్యాటింగ్ పంపించారు. RRకి స్టార్ట్ అయితే దొరకలేదు. జైస్వాల్ ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయ్యాడు ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో. సో ఖలీల్ అహ్మద్ కొత్త బాల్తో మంచి స్వింగ్ అయితే చేస్తున్నాడు ప్రతి మ్యాచ్లో కూడా. సో అది జైస్వాల్ వికెట్తో అయితే మొదలు పెట్టారు. సో నెక్స్ట్ వచ్చిన నితీష్ రాణా. ఎప్పుడు పరాగ్ వచ్చాడు ఫస్ట్ 2 matches నెంబర్ 3, కానీ దే హ్యాడ్ చేంజ్ ఇట్ అగైన్. నితీష్ రాణా మళ్ళీ నెంబర్ 3 పంపించారు. అండ్ శాంసన్ నితీష్ రాణా మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. ఆ పవర్ ప్లేలో కౌంటర్ అటాకింగ్ స్టార్ట్ చేశారు. సో నితీష్ రాణా పర్టికులర్గా
అశ్విన్గా 2 సిక్సెస్ కావచ్చు, ఆ ఇన్సైడ్ అవుట్ షాట్స్ కావచ్చు, ఆ అగ్రెసివ్ ఇంటింటే అయితే చూపించాడు ఆ పవర్ ప్లేలో. సో హీ స్కోర్డ్ 81 రన్స్ ఆఫ్ 36 balls. అండ్ శాంసన్ అదే ఇంటెంట్లో నూర్ అహ్మద్ బౌలింగ్లో అయితే లాంగ్ ఆఫ్లో క్యాచ్ అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చిన పరాగ్ నుంచి ఒక సెన్సిబుల్ ఇన్నింగ్స్ చూసాం. స్టార్టింగ్ నుంచే బ్యాటే అంటే అగ్రెసివ్ ఇంటెంట్ చూపించలేదు. ఒక పక్కన తీసుకురానా కొడుతున్నాడు కాబట్టి సింగర్స్ తీసి స్ట్రైక్ రొటేట్ చేశాడు. సో ఫైనల్గా 37 కొట్టాడు 28 balls. నూర్ అహ్మద్ వన్స్ అగైన్ మిడిల్ ఓవర్స్లో చాలా కీలకంగా ప్రూవ్ అయ్యాడు. హీ టుక్ వికెట్స్ ఆఫ్ శాంసన్ అండ్ డ్రూ జురెల్ కూడా ఫామ్లో ఉన్నాడు. సో ఆ వికెట్ కూడా ఇంపార్టెంట్ వికెట్ అండ్ హీ జస్ట్ గేవ్ 28 runs. సో నూర్ అహ్మద్ కూడా మంచి స్పెల్ అయితే వేసాడు అండ్ మిడిల్ ఓవర్స్ని బాగా కంటైన్ చేశాడు. అండ్ డెత్లో పతిరానా 2 for 28 అంటే అవుట్ ఆఫ్ ద బుక్ పెర్ఫార్మెన్స్ అనమాట. ఇది ఒక్క ఓవర్లో ఒక రన్ ఇచ్చి ఒక వికెట్ డెత్లో అది మామూలు విషయం అయితే కాదు. సో ఆ యార్కర్స్ కరెక్ట్గా నెయిల్ చేశాడు. స్లోవర్ వన్స్ కానీ ఆ లాస్ట్లో హెట్మేర్ ఎంత కష్టపడినా సరే పతిరానా అయితే ఎటువంటి లూజ్ బాల్స్ ఇవ్వలేదు. లాస్ట్కి వికెట్ కూడా తీశాడు హెట్మేర్ది. సో ఫైనల్గా 210 200 వెళ్తుందన్న స్కోర్ని 182కే ఆపేశారు. సో దిస్ ఈస్ గుడ్ కమ్బ్యాక్ ఫ్రమ్ సిఎస్కే బౌలర్స్. అంటే ఆ డెత్లో మంచి బౌలింగ్ అయితే వేశారు. ఆ మిడిల్ ఓవర్స్ కొద్దిగా కంటైన్ చేశారు. ఎప్పుడైతే మీకు పవర్ ప్లేలో 80 odd runs వెళ్ళిపోయాయో ఇంకా స్కోర్ 220 ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ దే పుల్డ్ ఇట్ బ్యాక్ 182కే రిస్ట్రిక్ట్ చేశారు. సో కమింగ్ టు సిఎస్కే బ్యాటింగ్, ఓపెనింగ్ విత్ రచిన్ రవీంద్ర అండ్ త్రిపాఠి అగైన్. సో స్టార్ట్ అయితే దొరకలేదు. ఆర్చర్ మంచి కంబ్యాక్ ఇచ్చాడు. సో 1 for 13 ఫస్ట్ ఓవర్లో మేడిన్ వికెట్ తీసుకున్నాడు. అండ్ తన వేసిన సెకండ్ ఓవర్లో కూడా జస్ట్ ఒక్క రన్నే కన్సిడర్ చేశారు. సో పవర్ ప్లే అనేది చాలా టైట్గా ఉండేది సిఎస్కేకి. ఇంకో పక్క ఎండ్లో తుషార్ దశ్పండికి ఈ సీజన్లో ఈ మ్యాచ్లో ఇచ్చారు కొత్త ఓవర్. సో ఇట్స్ ఎ గుడ్ మూవ్ ఫ్రమ్ ఆర్ఆర్. అండ్ పవర్ ప్లేలో స్కోర్ అయితే కొట్టలేదు సిఎస్కే. ఫస్ట్ 4 oversలో స్ట్రగుల్ అయిన తర్వాత కొద్దిగా త్రిపాఠి ఉన్న ఎక్కువ కౌంటర్ అటాక్ అయితే చేశారు. సో దే హ్యావ్ మేనేజ్ 40 to 45 runs ఇన్ ద ఫస్ట్ పవర్ ప్లే. తర్వాత హసరంగా వచ్చాడు. హసరంగా తను వేసిన ప్రతి ఓవర్లో కూడా ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్లో సారాంశం ఏంటంటే నువ్వు హసరంగా 6 కొట్టద్దు. 6 కొట్టావంటే ఖచ్చితంగా నెక్స్ట్ బాల్ అవుట్ అయిపోతావు. ఆ విధంగా ఉండేది. నువ్వు హసరంగా నుంచి మనం పెద్దగా లెగ్ స్పిన్ అయితే చూడట్లేదు. కాకపోతే గూగ్లీ చూస్తున్నాం, దాంట్లోనే పేస్ వేరే చేస్తున్నాడు. సో ఇట్స్ ఎ గుడ్ టాప్ స్పెల్ ఫ్రమ్ హసరంగా 4 for 35. ఇట్స్ ఎ మ్యాచ్ విన్నింగ్ స్పెల్. అండ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ని అయితే కుదురుగా ఉంచాడు. సో హీ వాంట్ టు టేక్ ద ఇన్నింగ్స్ డీప్. 63 కొట్టాడు 44 balls. కానీ హసరంగా బౌలింగ్లో అయితే అవుట్ అయ్యాడు. అండ్ లాస్ట్లో జడేజా నుంచి ఒక 32 runs 22 క్యామియో అయితే వచ్చింది. మధ్యలో దుబే 6-4 కొట్టాడు. సో చిన్న చిన్న పెర్ఫార్మెన్స్లు అయితే వచ్చాయి, కానీ అదైతే మ్యాచ్ గెలవడానికి సరిపోలేదు. లాస్ట్లో ధోని కూడా 6-4తో ఫ్యాన్స్కి అయితే మంచి ఊపిచ్చాడు. బట్ నథింగ్ హ్యాపెన్. అంటే లాస్ట్ ఓవర్లో మీకు ఆర్చర్కి ఇంకొక ఓవర్ ఉన్నా సరే 20 runs డిఫెన్స్ చేయడానికి సందీప్ శర్మతో వెళ్ళారు ఆర్ఆర్. ఎందుకంటే తను ఆల్రెడీ లాస్ట్ అంటే 23 సీజన్లో ఇదే చేశాడు. సో హీ డిఫెండెడ్ 19 or 20 runs అగేన్స్ట్ ధోని అండ్ జడేజా. సో దే హ్యావ్ ట్రస్టెడ్ హిమ్. ఆ ఎక్స్పీరియన్స్ పనికి వస్తుంది అనుకున్నారు అండ్ ఇట్ వర్క్ ఫర్ దెమ్. అండ్ ఫైనల్గా ఆర్ఆర్ వచ్చే 6 runsతో మ్యాచ్ అయితే గెలిచారు. అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నితీష్ రాణా. మంచి కంబ్యాక్ ఇన్నింగ్స్ అయితే వచ్చింది. సో హీఈస్ ఇన్ టు ద ఫార్మ్ అగైన్. ఆర్ఆర్ ఫ్యాన్స్ ఓన్లీ జైస్వాల్తో ఇబ్బంది అవుతుంది. సో దే వాంట్ హిమ్ టు గెటింగ్ ఇన్ టు ద ఫార్మ్ బ్యాక్ అగైన్. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ఎస్టేస్ మ్యాచ్. సో ఈరోజు మ్యాచ్ చూద్దాం. ఈరోజు మ్యాచ్ 12 ముంబైకున్న కలకత్తా జరుగుతుంది. మ్యాచ్ వచ్చేసి వాంఖేడేలో జరుగుతుంది ముంబై. సో మనకు తెలుసు ముంబై వన్ ఆఫ్ ద ఐకానిక్ వెన్యూస్ ఆఫ్ ఇండియా. సో మ్యాచ్ అనేది 7:30 స్టార్ట్ అవుతుంది. వాంఖేడే పిచ్ పెద్దగా చెప్పాలి దీనికి ఏముండదు. జస్ట్ ఇట్స్ ఏ బ్యాటింగ్ పిచ్, ప్యూర్ బ్యాటింగ్ పిచ్. అంటే రెడ్ సాయిల్ వికెట్ యూస్ చేస్తారని విన్నాను. సో హై స్కోరింగ్ ఖచ్చితంగా ఉంటుంది. టాస్ గెలిస్తే జో ఎఫెక్ట్ కానీ గ్రౌండ్ డైమెన్షన్స్ బట్టి కానీ చూసుకుంటే ఖచ్చితంగా డిఫెండింగ్ అనేది కష్టం అవుతుంది. సో కెప్టెన్స్ టాస్ గెలిస్తే ఖచ్చితంగా బౌలింగ్ అనేది ప్రిఫర్ చేస్తారు. అండ్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసరికి 170 to 175 ఉంది. బట్ టుడే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ 200 ఫర్ షూర్. అండ్ హెడ్ టు హెడ్ వచ్చేసరికి ఎంఐఆర్ వే ఓవర్ హెడ్ కేకేఆర్. అంటే ఎంఐ 23 గెలిచారు, కేకేఆర్ 11 గెలిచారు. సో ఎంఐఆర్ వే హెడ్. దిస్ ఇస్ అబౌట్ వెన్యూ. ప్రాబుడ్ బాల్ చూద్దాం. ప్రాబుడ్ బాల్ వచ్చేసరికి ఐ డోంట్ థింక్ ఎంఐ గోయింగ్ టు చేంజ్. అంటే ఒక 1 or 2 చేంజెస్ చూడొచ్చు. మేబీ సత్యనారాయణ రాజు కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు. Maybe they can bring someone like Raj Baba in place of him, or they can go back to Will Jacks at the top. అంటే ముజీబ్ని కూర్చోబెట్టి పుత్తుని తేవచ్చు మళ్ళీ, లేదా కరణ్ శర్మని ట్రై చేయొచ్చు. అండ్ విల్ జాక్స్ టాప్ ఆర్డర్లో వస్తే బ్యాటింగ్ యూనిట్ ఎందుకు స్ట్రెంథన్ అవుతుంది, విచ్ ఈస్
గుడ్ అట్ దిస్ వెన్యూ. అంటే బ్యాటింగ్ డెప్త్ ఉంటే ఇంకొద్దిగా హార్డ్ వెళ్ళొచ్చు, ఒక 20 runs ఎక్స్ట్రా స్కోర్ చేయొచ్చు. సో ఐ థింక్ దే కెన్ గో విత్ విల్ జాక్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ముజీబ్ అండ్ బ్రింగ్ బ్యాక్ పుతూర్ ఆర్ సమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కరణ్ శర్మ ఏదైనా చేయొచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ ప్రాబబుల్ 12 ఆఫ్ ఎంఐ. సో దే వాంట్ రోహిత్ శర్మ టు గెట్ బ్యాక్ ఇన్ టు ద ఫామ్. అట్లీస్ట్ ఆ పవర్ ప్లే సర్వే అవ్వాలని కోరుకుంటారు, ఎందుకంటే వీ నో వాట్ రోహిత్ శర్మ కెన్ డూ ఆఫ్టర్ దట్ పవర్ ప్లే. అంటే ఆ పవర్ ప్లేలో దాన్ని చూపించే అగ్రెసివ్ ఇంటెంట్ కావచ్చు. సో లెట్స్ లుక్ ఇన్ ఇట్. అండ్ నెక్స్ట్ కేకేఆర్ ఎలా చూద్దాం. కేకేఆర్ ఇఫ్ నరేన్ ఫిట్ హీ విల్ స్లాట్ బ్యాక్ ఆర్ ఎల్స్ మోయిన్ అలీ ఉంటాడు. సో చేంజెస్ అయితే ఉండవు. మేబీ ఎన్రిచ్ నార్జన్ కూడా ట్రై చేయొచ్చు, అంటే ఫిట్ ఉంటే జాన్సన్ ప్లేస్లో రావచ్చు. సో మిగతా చేంజెస్ అయితే ఉండవు. సో చక్రవర్తి వన్స్ అగైన్ కీలకంగా మారనున్నాడు ఈ బౌలింగ్ యూనిట్లో, ఎందుకంటే మన ఎంఐ బ్యాటింగ్ యూనిట్ కూడా చాలా పవర్ ప్యాక్డ్ బ్యాటింగ్ యూనిట్. అంటే తిలక్ వర్మ కావచ్చు, సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా. సో చక్రవర్తి ఈస్ గోయింగ్ టు బి ఎ కీ. కొత్త బాల్తో హర్షిత్ రాణా అండ్ ఆండ్రెస్ నాట్ చేస్తారు. మేబీ సరే వైభవ్ అరోరా కూడా కొత్త బాల్తో వేస్తాడు. సో అగైన్స్ రోహిత్ శర్మ ఇట్ విల్ బి గుడ్ బ్యాటర్. అండ్ ప్లేయర్ టు వాచర్ ఫర్ చూద్దాం. స్టార్టింగ్ విత్ ఎంఐ. ఎంఐలో ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఇస్ డెఫినెట్లీ సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ యాదవ్ రీసెంట్గా ఫామ్లో కూడా వచ్చాడు, లాస్ట్ మ్యాచ్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మేబీ మ్యాచ్ ఫినిష్ చేయలేకపోయాడు, కాకపోతే ఫామ్ రన్స్ అయితే వచ్చాయి బ్యాట్ నుంచి. అండ్ హీస్ కమింగ్ బ్యాక్ టు ముంబై, హిస్ హోమ్ గ్రౌండ్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ సూర్యకుమార్ యాదవ్. సూర్యకుమార్ నుంచి మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫ్రమ్ ఎంఐ సూర్యకుమార్ యాదవ్. అండ్ కేకేఆర్ విషయంకి వస్తే ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి వెంకటేష్ అయ్యర్, ఎందుకంటే తను ఫస్ట్ 2 మ్యాచెస్లో కూడా పెద్దగా పెర్ఫార్మెన్స్ ఏం చేయలేదు. అండ్ సెకండ్ మ్యాచ్లో తనకు బ్యాటింగ్ ఆపర్చునిటీ కూడా ఏం రాలేదు. బట్ ఈ మ్యాచ్లో కానీ బ్యాటింగ్ ఆపర్చునిటీ వస్తే తనకి ముంబై పిచ్ మంచి బ్యాటింగ్ ట్రాక్ కూడా ఉంటుంది, ఫామ్లోకి రావడానికి మంచి కంబ్యాక్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. సో ఐఎమ్ గోయింగ్ విత్ వెంకటేష్ అయ్యర్ అయితే ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. ఆ ఇన్నింగ్స్ అయితే ఖచ్చితంగా కేగా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే తనని 23 crores పెట్టుకున్నాక కూడా తన పెర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే ఇట్స్ నాట్ ఎ వాల్యూ ఆఫ్ మనీ. సో చూద్దాం వెంకటేష్ అయ్యర్ నుంచి ఎలాంటి పెర్ఫార్మెన్స్ వస్తుందో. అండ్ బ్యాటిల్స్ టు వాచర్ ఫర్ చూస్తే ఇఫ్ నారాయణ ఇస్ ఫిట్, అండ్ అప్పుడు నారాయణ నుంచి చక్రవర్తి వర్సెస్ ఎంఎస్ మిడిల్ ఆర్డర్ ఖచ్చితంగా చూడాల్సిన బ్యాటిలే, ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, ఇఫ్ విల్ జాక్స్ ఈస్ ప్లేయింగ్ విల్ జాక్స్, వీళ్ళతో ఖచ్చితంగా బ్యాటిల్ అయితే ఉంటుంది. అంటే ఆ మిడిల్ ఓవర్ని ఎలా కంటైన్ చేస్తాడనే చూడాలి చక్రవర్తి అండ్ నరేన్. సో ఇంకో బ్యాటిల్ వచ్చేసరికి ఇట్ ఈస్ గోయింగ్ టు బి అరోరా వర్సెస్ రోహిత్ శర్మ, ఎందుకంటే రోహిత్ శర్మ పవర్ ప్లేలో స్ట్రగుల్ అవుతున్నాడు. అండ్ అరోరా కూడా బాల్ని టూ సైడ్స్ కూడా స్వింగ్ చేస్తాడు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ బ్యాటిల్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ ఇక్కడ నరేన్ ఆర్ మోయిన్ అలీ ఎవరైనా సరే ఓపెనింగ్ అయితే చేస్తారు. అండ్ డెకాకాల్ ఈజ్ మంచి ఫామ్లో అయితే ఉన్నాడు, 97 కొట్టాడు. కాకపోతే అక్కడ ఓపెనింగ్ స్పెల్ బౌలింగ్ వేసేది దీపక్ చహర్ అండ్ బోల్ట్. ముంబైలో ఖచ్చితంగా బాల్ ఎర్లీ ఆన్ స్వింగ్ అవుతుంది. సో ఫస్ట్ పవర్ ప్లే అనేది కీలకంగా మారుతుంది. సో దట్ బ్యాటిల్ ఈస్ గోయింగ్ టు బి మౌత్ వాటరింగ్. అంటే బోల్ట్ అండ్ దీపక్ చహర్ వర్సెస్ కేకేఆర్ టాప్ ఆర్డర్. అండ్ రహానేకి ఇది హోమ్ గ్రౌండ్ కాబట్టి తనకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో హీ కెన్ ప్లే. ఇదనమాట బ్యాటిల్స్ టు వాచ్ అవుట్ ఫర్. ప్రిడిక్షన్ చూద్దాం. ప్రిడిక్షన్ వచ్చేసరికి ఈరోజు చేజింగ్ టీం గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకంటే డైమెన్షన్స్ చిన్నది, జూ ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు. బట్ అంటే బ్యాటింగ్ ఫస్ట్ ఆడిన ఒక 230, 240 కొడితే యూ హ్యావ్ గుడ్ ఛాన్స్ ఆఫ్ డిఫెండింగ్ ఇట్. అండ్ ఎంఐఆర్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ లాస్, అండ్ కేకేఆర్ మంచి విన్ తర్వాత వస్తున్నారు. కాకపోతే వాళ్ళు మిడిల్ ఓవర్ పెద్దగా టెస్ట్ అయితే అవ్వలేదు. డెకాక్ ఒక్కడే 97 రన్స్ సింగిల్ హ్యాండెడ్ మ్యాచ్ అయితే గెలిపించాడు. బట్ సో అంటే ప్రస్తుతం ఉన్న కండిషన్స్ అన్ని చూసుకుంటే ఐఎమ్ గోయింగ్ విత్ ఎంఐ. సో ఎంఐ మ్యాచ్ గెలుస్తుంది అనుకుంటున్నా. సో మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. ఇంతవరకు వీడియో చూసండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. సో గైస్ థ్యాంక్ యూ.